నీ జపం పండిందో లేదో నువ్వు తెలుసుకోవడానికి గాను నీకు చిన్న గుర్తు పెడతానన్నాడు. నిజానికి నేనేం అడగలేదండి, ఆయన పెట్టాడు. చూడండి, ఇక్కడ చుట్టూ చూశాడు, ఎండిపోయిన ఒక కర్ర పొలం దొరికింది. అది తెచ్చారు ముద్గల మహర్షి. నువ్వు ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చో, జపం చేయి. ఎలా చేయాలో నీకు చెప్తాను పాప, నీకేం తెలియదు కదా. కటిక నేల మీద కూర్చుని జపం చేయకూడదు, అదేవిధంగా రాయి మీద కూర్చుని చెయ్యకూడదు, గుడ్డ మీద కూర్చుని చెయ్యకూడదు. మరి ఎలా చేయాలి అంటే ఊలుతో చేసిన ఆసనము కానీ, చిత్రాసనము కానీ, దర్భాసనం కానీ వేసుకోవాలి. ఒకవేళ పీట మీద కూర్చున్నా వేసుకోవాలి. ఇవి వేసుకుని కూర్చో, నీకు జపమాల ఇస్తున్నాను అని ఆయన ఇచ్చేట జపమాల. ఈ జపమాల పట్టుకుని జపం చేస్తుండే. ఈ జపం చేస్తున్నప్పుడు నీ దృష్టి ఎక్కడ పెడతావో తెలుసా? కనుబొమ్మల మధ్య ప్రాంతంలో పెట్టు. చూడండి, యోగం చెప్పాడు ఎంత సులభంగా, ఆయనకు అర్థమైన భాషలో సింపుల్గా చెప్పాడు. కనుబొమ్మల మధ్య ప్రాంతంలో, భ్రూ మధ్యలో పెట్టు. మీరు గణప శాస్త్రం పొద్దున చదువుతుంటే విన్నారు కదా, వినకపోతే రేపు వినండి. అందులో మాట వస్తుంది, భ్రూమధ్య ధ్యాన గోచర. అక్కడ చూపించాడు. ఇక్కడ భ్రూమధ్యంలో ధ్యానం చేయాలి. మీ ఏ దేవతను ఆరాధించినా భ్రూమధ్యంలో నేను చెప్పిన మూర్తిని ధ్యానించు. ఎలాంటి వాడు? ఎర్రగా ఉన్నాడు, తొండంతో ఉన్నాడు, వర్ణించేనే ఆ మూర్తిని అలా ధ్యానిస్తూ ఉండు. నేను చెప్పిన మంత్రం చేస్తూ ఉండు. ఎప్పుడైతే ఈ నేను పాతి పెట్టిన ఎండు కొమ్మ చిగురిస్తుందో అప్పుడు నీ మంత్రం ఫలించినట్లు అని చెప్పాడు. ఇక్కడ ఇది పెద్ద పరీక్ష పెట్టాడు ఆయన.